లైలా సినిమా ఆదివారం కూడా సేమ్ ప్రదర్శన అండి. పెద్దగా జనాలు అయితే ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు ఆ సినిమా పైన అయితే. ప్రేక్షకులు అయితే అసలు ఇంట్రెస్టే లేదు ఆ సినిమా పైన అయితే. మళ్ళీ తండేలకి ఎక్కువ కలెక్షన్ రావడం చూసాం. అలానే చావకు కూడా విపరీతమైన హిందీ హీరో, పెద్దగా ఎవరికి పరిచయం హీరో కూడా హైదరాబాద్లో మంచి కలెక్షన్ అయితే రాబడుతున్నాడు చావా సినిమాతో అయితే. ఓవరాల్ చూసుకుంటే లైలా అయితే సేమ్ మళ్ళీ కోటి కూడా రాలేదు షేర్ అయితే. ఓవరాల్ చూసుకుంటే నాకు అర్థమైపోయింది సినిమా భారీ డిజాస్టర్ అయితే అయిపోయింది. తెలిసి దీన్ని వాళ్ళకి వస్తేలేండి డబ్బులు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు శాటిలైట్లు అవన్నీ నమ్ముకొని ఉంటారు కాబట్టి, ఓటీటీ ప్లాట్ఫామ్లు వీటిల్లో ఆల్రెడీ సినిమా అమ్ముంటారు కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. పెద్ద లాస్ అయితే ఉండొచ్చు. కానీ థియేటర్గా ఏదైతే థియేటర్గా ఉంటారో ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళకైతే బాగా లాస్ అయితే ఉంటుంది. ఎందుకంటే సినిమా నమ్మేస్తారు కాబట్టి వాళ్ళకైతే కొంచెం లాస్ని అయితే బాగా చూస్తారు. చూడాలి మరి, వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. కానీ సినిమా ఏదైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారు, నో ప్రాబ్లం. సినిమా ఓన్గా రిలీజ్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది కలిగింది, కానీ ఓన్ కాకుండా అమ్మేసి ఉంటే మటుకు వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడేది ఉండదు. కాబట్టి ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళు అయితే ఉంటారు. కానీ విశ్వసేను మార్కెట్ ఏదైతే ఉందో బాగా డౌన్ అయిపోతుంది. సినిమాకి అయితే పడిపోతూ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ అయితే వేరేలా ఉండేదేమో, కానీ ఇంకో మంచి రేంజ్కి వెళ్ళేవాడు, ఒక 50 కోట్ల రేంజ్కి అయితే వెళ్ళేవాడు. కానీ సడన్గా అయితే ఆ సినిమా అట్లా అవడంతో అయితే మళ్ళీ డౌన్ అయిపోయింది. ఈ సినిమా కనీసం మీకు 5 కోట్లు కూడా వసూలు చేయలేదంటే విశ్వసేను మార్కెట్ అనేది ఎంత డౌన్ అయింది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదండి ఇప్పటికీ. ఎక్కువ మాట్లాడుకుంటే దీని గురించి ఏం లేదు. మెయిన్ ఏంటంటే స్టోరీ అంటే అసలు బాలేదంటే నేనైతే చూడలేదు. ఓటీటీలోకి వచ్చిన ఒకసారి చూద్దాం మరి సినిమా అంత వరస్ట్గా ఉందేమో మరి. ప్రస్తుతానికైతే సినిమా బాగుంటే ఎందుకు ఖచ్చితంగా జనాలు ఏదో ఒకటి వెళ్ళి చూసారు. 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వెళ్తే చూస్తారు. కానీ సినిమా బాగలేదు కాబట్టి, ఎందుకంటే చావా సినిమాని ఎవరికి తెలియని సినిమాని సడన్గా వచ్చి హైదరాబాద్లో బీభత్సంగా ఆడేస్తూ ఉంది. కాబట్టి సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీ సినిమా అయితే చూస్తారు. లైలాకి ఆ మౌత్ పబ్లిసిటీ ఇంకా ఎక్కువ ఉంది. ఏదైతే వైసీపీ బాయ్కాట్ కావచ్చు, సినిమా ముందు చాలా రకరకాలు జరిగినాయి. కానీ సినిమాలో దమ్ము లేదు కాబట్టి సినిమా అయితే ఈ రిజల్ట్ అయితే చూద్దాం. విశ్వసేను ఒక మంచి సినిమాతో మళ్ళీ ముందుకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి మళ్ళీ మంచి సక్సెస్ చూడాలని అయితే కోరుకుందాం. ప్రస్తుతానికైతే లైలా భారీ డిజాస్టర్ సినిమాగా నిలుస్తుంది విశ్వసేన్ కెరియర్లో.